ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చికిత్స కోసం ముంబైకి చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చికిత్స కోసం ముంబైకి వెళ్లారు. గత కొంతకాలంగా భుజాల కండరాల గాయాలతో బాధపడుతున్న ఆయన వైద్యుల సూచనల మేరకు స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ముంబై చేరుకున్నారు. భార్య అన్నా లెజ్నెవాతో కలిసి వెళ్లిన పవన్ రిలయన్స్ కు చెందిన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స అవసరమా లేదా మందులు ఫిజియోథెరపీతోనే చికిత్స కొనసాగించాలా అనే విషయంపై వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర. ప్రియాంక, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా కూడా కండరాల నొప్పులకు సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తరచూ కూడా ఏదైతే అస్వస్థకు గురయ్యి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చికిత్స కోసం కొద్దిసేపటి క్రితం ముంబై కూడా పవన్ కళ్యాణ్ తో పాటు అన్నా లెజ్నెవా కూడా వెళ్ళడం జరిగింది. ఈ చికిత్సకు సంబంధించి ఏదైతే వైద్య పరీక్షలు కూడా ఒక పక్కన ధీరుభాయ్ అంబానీ కోకిలాబెన్ ఆసుపత్రిలో కూడా ఏదైతే ప్రాథమికంగా కూడా టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేసి కూడా ఒక పక్కన జనసేనకు సంబంధించి కొంతమంది చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ చికిత్స నిమిత్తము ముంబై వెళ్ళటం అయితేనేమి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చికిత్సకు సంబంధించి ఏదైతే చికిత్స తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే భుజాల కండరాలకు సంబంధించి రొటేటర్ కి సంబంధించి కఫ్ కి గాయం అయితేనేమి, రెండు భుజాలకు సంబంధించిన కండరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటికి సంబంధించి చిట్టినట్లు కూడా ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ అయితే వైద్య నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా చికిత్స అందిస్తారని చెప్పడంతో కూడా ఒక పక్కన ముంబై కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీని నేపథ్యంలో ఏదైతే ప్రాథమికంగా టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చికిత్స కూడా అందిస్తారనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల పాటు కూడా ఒక పక్కన ముంబై ఆసుపత్రిలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.